హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. అమరావతి రైల్వే లైన్కి క్యాబినెట్ ఓకే చెప్తూ గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ టెండర్స్ని ప్రారంభించడమే తగుగా చెప్పుకోవచ్చు. ఈ రైల్వే లైన్ని అప్పుడు 2016 సంవత్సరంలో అమరావతిని రాజధానిగా నిర్మించాలని భావించినప్పుడు ప్రతిపాదించడం జరిగింది. దేశ నలుమూలల నుండి అమరావతి ప్రాంతానికి అత్యంత వేగంగా అలాగే అతి సులువుగా దేశ నలుమూలల నుండి రాష్ట్ర రాజధానికి చేరుకునే ప్రయాణికులకి వీలుగా ఈ రైల్వే లైన్ని అందుబాటులోకి తీసుకురావాలని అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భావించి 2016 సంవత్సరంలో ఈ రైల్వే లైన్కి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి రైల్వే శాఖకి అందించడం జరిగింది. ఆ తర్వాత కొన్ని సర్వేలు అనేవి జరగ్గా లేటెస్ట్గా ఈ రైల్వే లైన్కి సంబంధించిన ప్రతిపాదనలకి గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది కేంద్ర క్యాబినెట్. త్వరలోనే ఇక్కడ పనులు అనేవి ప్రారంభం కానున్నాయి. అసలు అమరావతి రైల్వే లైన్ అంటే ఏంటి, అసలు అమరావతికి ఈ రైల్వే లైన్ ద్వారా ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ఒక రాష్ట్ర రాజధానికి ఇక్కడ రవాణాపరమైన సౌకర్యం అనేది అత్యంత కీలకమైన సౌకర్యంగా చెప్పుకోవచ్చు. కేవలం రాష్ట్రంలో ఉండే ప్రజలే కాకుండా దేశ నలుమూలల నుండి వచ్చే ప్రజలకి కూడా ప్రయాణం అనేది సులువుగా సాగడానికి వివిధ రకాల ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. అందులో రైలు ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ అనేది అత్యంత కీలకమైన ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ గా చెప్పుకోవచ్చు. తక్కువ ఖర్చులో ఎంత దూరమైన ప్రయాణించడానికి ఈ రైలు సౌకర్యం అనేది ప్రజలకి అందుబాటులో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎన్ని రైలు సౌకర్యాలు అనేవి ఉన్నా కూడా రాష్ట్ర రాజధాని అమరావతి నుండి రైలు సౌకర్యం అనేది ప్రజలకి ఉండాలని ఈ రైల్వే లైన్ యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈ రైల్వే లైన్ని ప్రతిపాదించడం జరిగింది. అసలు ఈ రైల్వే లైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఈ రైల్వే లైన్ వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ఒకసారి మనం మ్యాప్ అనేది చెక్ చేసుకుంటే ఇది వచ్చేసి ఎర్రుపాలెం. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా దగ్గరలో ఉంటుంది. సో ఈ రైల్వే లైన్ని ఇక్కడ మొదలు పెడతారు. ఇక్కడ మొదలైన ఈ రైల్వే లైన్ అనేది ఈ పెద్దపురం అలాగే ఈ పరిటాల మీదుగా ఈ అమరావతి ప్రాంతానికి చేరుకుంటుంది. ఇది రాష్ట్ర రాజధాని ఈ అమరావతి ప్రాంతం. సో ఈ అమరావతి ప్రాంతం నుండి ఈ రైల్వే లైన్ ఇటు బయటికి వచ్చి కొప్పవరం మీదుగా ఈ నంబూర్కి చేరుకుంటుంది. ఇది ఈ రైల్వే లైన్ వెళ్ళే రూటు. ఈ రైల్వే లైన్ని ఇలా ప్రతిపాదించడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ ఎర్రుపాలెం అనేది ఇక్కడ విజయవాడ సికింద్రాబాద్ సెక్షన్లో ఉంటుంది. ఇది అత్యంత ట్రాఫిక్ రూట్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ రైళ్ల యొక్క సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఖమ్మం పట్టణానికి అతి దగ్గరలో ఉంటుంది ఈ ఎర్రుపాలెం అనేది. సో ఈ రైల్వే లైన్ ఇక్కడ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇటు చెన్నై విజయవాడ మీదుగా వచ్చే రైళ్ళని, ఇటు సికింద్రాబాద్ అలాగే మహారాష్ట్ర బల్లార్స సెక్షన్ నుండి వచ్చే రైళ్ళని అమరావతికి తీసుకొని రావాలంటే ఈ కాజీపేట సెక్షన్ నుండి ఈ రైళ్ళని తీసుకువచ్చి ఈ ఖమ్మం దగ్గర ఈ ఎర్రుపాలెం నుండి ఈ కొత్త రైల్వే లైన్లోకి తీసుకువచ్చి ఆ రైళ్ళని ఈ అమరావతి మీదుగా నడపడానికి ఈ రైల్వే లైన్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ నంబూరు వచ్చేసి గుంటూరు విజయవాడ సెక్షన్లో ఉంటుంది. అత్యంత కీలకమైన సెక్షన్గా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని తెనాలి, నరసరావుపేట, తిరుపతి అలాగే విజయవాడ అలాగే ఒడిషా ఇలాంటి వివిధ రకాల ప్రాంతాల నుంచి వచ్చే రైళ్ళు అనేవి ఈ నంబూరు సెక్షన్ ద్వారా అమరావతి ప్రాంతం గుండా వెళ్ళడానికి ఈ రైల్వే లైన్ ఇక్కడ ప్రతిపాదించడం జరిగింది. ఒక్కసారి ఈ సెక్షన్లోకి రైలు అనేది ఎంటర్ అయితే ఎగ్జాంపుల్కి విజయవాడ కాజీపేట సెక్షన్ నుండి ఒక ట్రైన్ అనేది ఎర్రపాలెం నుండి కట్ అయి ఈ అమరావతికి రావడానికి బయలుదేరుతాయి. రైలు అనేది ఇక్కడ పెద్దాపురం, చిన్నరావుపాలెం, గొంటుముక్కల, పరిటాల, కొత్తపల్లి, వడ్డమానూరు మీదుగా అమరావతికి చేరుకుంటుంది. ఆ తర్వాత తాడికొండ, కొప్పవరం మీదుగా నంబూరుకి మీదుగా వెళ్ళి ఇంకా విజయవాడ సెక్షన్లో కలుస్తుంది. అక్కడ నుండి ఇటు వన్ వే గుంటూరు, మరో వన్ వే వచ్చేసి ఇక్కడ విజయవాడ లేదంటే తెనాలి, నరసరావుపేట ఈ ప్రాంతాలకి వెళ్ళడానికి ఈ రైళ్ళకి వీల్ అనేది ఉంటుంది. అలాగే ఈ రైల్వే లైన్లో మరో కీలక అడుగు ఏంటంటే అమరావతి రైల్వే లైన్లో భాగంగా అతిపెద్ద కృష్ణా రివర్ అనేది ఇక్కడ ఈ రైల్వే లైన్ క్రాస్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ అతిపెద్ద బ్రిడ్జిని నిర్మించవలసి ఉంటుంది. ఈ బ్రిడ్జి యొక్క మొత్తం డిస్టెన్స్ వచ్చేసి 3 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు. ఈ రైల్వే లైన్ వెళ్ళే ప్రాంతాలలో ఇది మేజర్ బ్రిడ్జిగా చెప్పుకోవచ్చు. ఈ బ్రిడ్జిని మొత్తం 3 కిలోమీటర్ల వరకు నిర్మిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఇది కూడా అతిపెద్ద రైల్వే బ్రిడ్జిగా ఉంటుంది. ఈ రైల్వే లైన్ యొక్క పొడవు వచ్చేసి మొత్తం 56 కిలోమీటర్ల
35 మీటర్లుగా ఉంటుంది. అంటే అటు ఇటుగా 57 కిలోమీటర్లు ఈ రైల్వే లైన్ అనేది నిర్మించవలసి ఉంటుంది. 57 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్ని నిర్మించడానికి ఇక్కడ అంచనా వ్యయం వచ్చేసి 2600 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. ప్రస్తుతం ఈ పనులు అనేవి 4 సంవత్సరాలలో పూర్తి చేసి రైల్వే లైన్ని అందుబాటులోకి తీసుకురావడానికి రైల్వే శాఖ వడివడిగా అడుగులనేవి వేస్తుంది. వన్స్ ఈ రైల్వే లైన్ అనేది కంప్లీట్ అయితే ఈ అమరావతి ప్రాంతానికే కాకుండా ఇప్పటి వరకు రైల్వే కనెక్టివిటీ లేని చాలా ప్రాంతాలకి తాడికొండ, కొప్పవరం, పరిటాల, అలాగే గోతుముక్కల ఇలాంటి ప్రాంతాలకి రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వచ్చి ప్రయాణికులకి సేవలు అనేది అందించనుంది. ఒకసారి ఈ రైల్వే లైన్ వెళ్ళే ప్రాంతాలు మనం చూసుకుంటే అలాగే స్టేషన్స్ని కూడా మనం చూసుకుందాం ఒకసారి. ఇది వచ్చేసి ఎర్రుపాలెం. ఇక్కడ ఆల్రెడీ మనకి రైల్వే స్టేషన్ అనేది అందుబాటులో ఉంది. వన్స్ ఈ రైల్వే లైన్ కంప్లీట్ అయితే ఈ ఎర్రుపాలెం జంక్షన్గా మారుతుంది. ఇక్కడ రైళ్లకి ప్రస్తుతం హాల్టింగ్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి, మెమూస్కి తప్ప. ఇంకా ఈ లైన్ అనేది కంప్లీట్ అయితే ఇక్కడ సూపర్ ఫాస్ట్లకి కూడా స్టాప్ అనేది వస్తుంది. ఇంకా ఈ ఎర్రుపాలెం నుండి ఈ రైల్వే లైన్ అనేది స్టార్ట్ అవ్వగా ఇది పెద్దాపురం చేరుకుంటుంది. ఇక్కడ రైల్వే స్టేషన్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి చిన్నరావుపాలెం. ఇక్కడ కూడా మనకి రైల్వే స్టేషన్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత గొట్టుముక్కల, ఇక్కడ కూడా రైల్వే స్టేషన్ అనేది అందుబాటులోకి వస్తుంది. అది దాటిన తర్వాత పరిటాల. సో ఇక్కడ కూడా మనకి రైల్వే స్టేషన్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత కొత్తపల్లి. సో ఇక్కడ రైల్వే స్టేషన్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఇంకా ఈ కొత్తపల్లి దాటిన తర్వాత ఈ వడ్డమానేరు, ఈ కొత్తపల్లి మధ్యలో మనకి ఇక్కడ కృష్ణా రివర్ మీద బ్రిడ్జ్ నిర్మించవలసి ఉంటుంది. మొత్తం ఇది 3 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సో ఈ బ్రిడ్జ్ కూడా అందుబాటులోకి వస్తే ఆ తర్వాత మేజర్ రైల్వే స్టేషన్ అయిన అమరావతికి చేరుకుంటుంది. సో ఈ అమరావతి ఈ ప్రాంతాలకి రైల్వే కనెక్టివిటీ అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇది అమరావతిని దాటిన తర్వాత తాడికొండ ప్రాంతానికి చేరుకుంటుంది. ఈ తాడికొండలో కూడా మనకి రైల్వే స్టేషన్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత కొప్పవరం ఈ ప్రాంతానికి చేరుకుంటుంది. ఈ కొప్పవరంలో కూడా మనకి రైల్వే స్టేషన్ అనేది కొత్తగా అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత ఈ రైల్వే లైన్ ఈ నంబూరుకి చేరుకుంటుంది. నంబూరులో మనకి ఆల్రెడీ రైల్వే స్టేషన్ అనేది అందుబాటులో ఉంది. ఈ రైల్వే స్టేషన్ యొక్క రూపురేఖలు అనేవి మారనున్నాయి. ప్రస్తుతానికి అతి చిన్న రైల్వే స్టేషన్గా నంబూరు రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ మనకి మెమూ రైళ్ళకి తప్ప మిగతా రైళ్ళకి ఇక్కడ స్టాప్స్ అనేవి లేవు. అమరావతి రైల్వే లైన్లో భాగంగా నంబూరుకి రైలు యొక్క సంఖ్య అనేది పెరగనుంది. ఇది ఒక మేజర్ పాయింట్ కాబట్టి ఇక్కడ సూపర్ ఫాస్ట్లకి కూడా స్టాప్ అనేది రానుంది. నంబూరు ప్రాంతాల ప్రజలకి ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఇలా ఈ రైల్వే లైన్ అనేది తన ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటుంది. ఈ రైల్వే లైన్ 57 కిలోమీటర్లు ఉన్నా కూడా అత్యంత కీలకమైన రైల్వే లైన్గా చెప్పుకోవచ్చు. చూద్దాం ఈ రైల్వే లైన్ అనేది తొందరగా కంప్లీట్ అయితే అమరావతి లాంటి ముఖ్యమైన ప్రాంతాలకి రైల్వే కనెక్టివిటీ అనేది అందుబాటులోకి రానుంది. ఓకే ఫ్రెండ్స్, నంబూరు అలాగే ఎర్రుపాలెం వయా అమరావతి మీదుగా అందుబాటులోకి వచ్చే రైల్వే లైన్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవర్ నెక్స్ట్ డే.